నీట్ పేపర్ లీకేజ్ తర్వాత కేంద్ర ప్రభుత్వం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. భవిష్యత్తులో ఎలాంటి అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. నీట్ పేపర్ లీకేజ్ అంశం దేశవ్యాప్తంగా దుమారాన్ని రేపింది. పెద్ద ఎత్తున వివాదానికి దారితీసింది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశాంతకం చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో ప్రక్షాళనకు తెరలేపింది. పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచడం, భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి లోపాలు తలెత్తకుండా వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పనితీరును మెరుగుపరిచేందుకు, పరీక్షల ప్రక్రియలో మార్పులు సూచించేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన రాధాకృష్ణన్ కమిటీ తన సిఫార్సులను సమర్పించింది. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎన్టీఏను అంతర్గతంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఎన్టీఏను మరింత పటిష్టం చేసేందుకు 4 సీనియర్ ఐఏఎస్ అధికారులను కేంద్ర ప్రభుత్వం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి బదిలీ చేసింది. అడ్మినిస్ట్రేషన్, సెక్యూరిటీ, పరీక్షల పర్యవేక్షణ విభాగాలను ఐఏఎస్ అధికారులు ప్రత్యక్ష పర్యవేక్షణలోకి తీసుకొస్తారు. మరోవైపు ఎన్టీఏలో ఖాళీగా ఉన్న 3 అత్యంత కీలకమైన ఉన్నత స్థాయి పోస్టుల భర్తీకి కేంద్రం తాజాగా అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. భవిష్యత్తులో జాతీయ స్థాయిలో జరిగే అన్ని పోటీ పరీక్షల్లో ఎలాంటి లీకులు జరగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తోంది కేంద్రం. మరోవైపు నీట్ పేపర్ లీక్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది.